BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏమండి బ్యాటింగా కాదురా కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకున్నా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. కొట్టదు. ఏమండి నా పాయింట్ ఏంటంటే పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లేన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? గుట్టు చప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు. అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తెలుసుకోవడం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు నీతో చెప్పారు. చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. సెల్ ఏమిట్రా? హలో. నేను రా. ఎక్కడ తెచ్చారు? టకటకాల్లో. ఏంట్రా పిచ్చివాగుడు? ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద. అబ్బా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గా ప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త. ఎంతో నాయాలి. ఉడిపి హోటల్లో పెసరట్లేసే పెనంలాగా ఫేస్ వాడును. వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట. ఆడిని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే వాడికి చిక్కామో కూరండుకు తినేస్తాడు. జాగ్రత్త. హలో. ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేసాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి. రక్తం తాగుతాను రా. రంగు పడుద్దే. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. సెటప్ ఇంట్లోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నేను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇక మనకే సార్ చాలే ఇట్లా వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా? ఇంకా ఇందాక ఏమిటి కూర్చున్నా? వారికి నాకు తేడా లేదంటావా?
ఆగో ఆగో ఏయ్, ఏయ్. ఏయ్, ఏంటే నువ్వు నీ చేను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. సుప్రభాతం గారు కదా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఆ. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. ఆహా. పొద్దున్నే 7 ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. అవునవును. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? ఒక్కబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? ఆ. భక్తిలోనా? ఆ, భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. హాయ్. ఏంటి సార్ ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీలు లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ బడ్జెట్. బడ్జెట్ అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద ఇంట్లో పదవయ్య, ఆకలితో పాటు చట్నీ ఏమన్నా గుమ్మగుమ్మలాడిపోతాం. వెళ్తున్నానండి, టెంప్టింగ్ అయిపోతున్నాయా బాబు.